హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమయంలో ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చిన్న చిన్న సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడడం తేలిగ్గా వచ్చేస్తుంది. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. అతన్ని బలవంత పెట్టవద్దు. డోంట్ కంపెల్ హిమ్. డోంట్ కంపెల్ హిమ్. అతను ఆమెపై ఎందుకు అరుస్తున్నాడు? వై ఈజ్ హీ షౌటింగ్ ఎట్ హర్? వై ఈజ్ హీ షౌటింగ్ ఎట్ హర్? నేను వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించను. ఐ నెవర్ థింక్ అబౌట్ దెమ్. ఐ నెవర్ థింక్ అబౌట్ దెమ్. మీరు ఇక్కడికి ఎందుకు రాలేదు? వై డిడ్ంట్ యూ కమ్ హియర్? వై డిడ్ంట్ యూ కమ్ హియర్? కనీసం అతని మాటైనా వినండి. At least listen to him. At least listen to him. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? What do you think about me? What do you think about me? నేను దాని గురించి మళ్ళీ ఆలోచించాను. I just thought about it again. I just thought about it again. ఇది నన్ను ఆశ్చర్యపరుస్తుంది. This surprises me. This surprises me. నేను అతనిని ఎందుకు నమ్మాలి? Why should I trust him? Why should I trust him? మీరు నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ లెట్ మీ గో. ప్లీజ్ లెట్ మీ గో. మీరు నన్ను చూడడానికి వచ్చారా? డిడ్ యూ కమ్ టు సీ మీ? డిడ్ యూ కమ్ టు సీ మీ? వాళ్ళు నాతో లేరు. దే ఆర్ నాట్ విత్ మీ. దే ఆర్ నాట్ విత్ మీ. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు థింక్ టూ మచ్. It is useless to think too much. నా మాటలను మనసుకు తీసుకోవద్దు. Don't take my words to heart. Don't take my words to heart. వాళ్లకు వివరించడం వల్ల ఉపయోగం లేదు. It is useless to explain them. It is useless to explain them. కనీసం దాని గురించి ఆలోచించండి. At least think about it. At least think about it. అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయి. He has a few doubts. He has a few doubts. ఇది ఎప్పటికైనా నిజమవుతుందా? విల్ దిస్ ఎవర్ కమ్ ట్రూ? విల్ దిస్ ఎవర్ కమ్ ట్రూ? మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలి. యూ షుడ్ టేక్ ఏ గుడ్ రెస్ట్. యూ షుడ్ టేక్ ఏ గుడ్ రెస్ట్. ఇది మీకు ఉపయోగపడవచ్చు. దిస్ కుడ్ బీ
useful to you. This could be useful to you. నేను మీకు ఎందుకు సహాయం చేయాలో ఒక మంచి కారణం చెప్పండి. Give me one good reason why I should help you. Give me one good reason why I should help you. మీకు చెప్పే ముందు ఆలోచించాను. I thought before telling you. I thought before telling you. చీకటి పడకముందే ఇంటికి చేరుకోండి. Get home before dark. Get home before dark. మీ చెక్కు వెనుక మీ సంతకం పెట్టండి. Put your signature on the back of your check. Put your signature on the back of your check. నాకు కూర వడ్డించు. Serve me curry. Serve me curry. నేను యోగా కోసం ఉదయాన్నే లేస్తాను. I get up early in the morning for yoga. I get up early in the morning for yoga. నన్ను ఇక్కడ ఉండనివ్వండి. Let me stay here. Let me stay here. ఇది చాలా చిన్న సమస్య. This is a very small issue. This is a very small issue. వేగం తగ్గించండి. మీరు చాలా వేగంగా నడుపుతున్నారు. Slow down. You are driving too fast. Slow down. You are driving too fast. కనీసం ఇది నేర్చుకోండి. At least learn this. At least learn this. మీకు ఏమి కావాలో చెప్పండి. Just tell me what you need. Just tell me what you need. మీరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. You don't need to talk about this. You don't need to talk about this. మీకు నా పేరు తెలుసా? Do you know my name? Do you know my name? అతను ఇది ఎందుకు చేశాడో నాకు తెలియదు. I don't know why he did this. I don't know why he did this. ఈ పార్సిల్ను కొరియర్ ద్వారా పంపండి. Send this parcel by courier. Send this parcel by courier. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.